కేటీఆర్ రాక సందర్భంగా ఖమ్మం నగరం గులాబీమయమైంది. భారీ కార్యకర్తల అభివాదంతో 2000 బైకులతో కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. 5 నియోజకవర్గాలలో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువనేత కేటీఆర్ కు ఖమ్మంలో అపూర్వ స్వాగతం లభించింది. ఖమ్మం రూరల్ మండలంకు చెందిన అనిల్ అనే కార్యకర్త తన గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకుని తన రక్తంతో కేటీఆర్ బొమ్మ వేయించాడు. ఖమ్మం జిల్లాలో ఒక బస్తా యూరియా కోసం తెల్లవారుజామున 4 గంటల నుంచి రైతులు పడికాపులు కాస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లాలోనే ఈ పరిస్థితులు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళంగా మారింది. తమ పొట్టగొట్టే ఫార్మా కంపెనీ ఏర్పాటును రైతులు, స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. అండ్ మరోవైపు ఫార్మా పరిశ్రమకు వ్యతిరేకంగా బిక్కనూరు మండల కేంద్రంలో బంద్ కొనసాగుతోంది. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు భగ్గుమంటున్నారు. నూతన రిజర్వాయర్ ప్రతిపాదనను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి రిజర్వాయర్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ ను అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జనకాపూర్లో ఉన్న సంక్షేమ హాస్టళ్ల భవనాలు శిథిలావస్థకు చేరాయి. భవనంలో ఎక్కడికక్కడ పెచ్చులూడుతున్నాయి. గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. విద్యార్థినులు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని తమ చదువు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలి ముఖంపై స్ప్రే కొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ఇంట్లోని 10 తులాల బంగారంతో ఉడాయించింది. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలింపు చేపట్టారు. వానర సైన్యం పంట పొలాలే కాదు, ఇండ్లు పీకి పందిరేస్తున్నాయి. బెదిరిస్తే మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. కోతులను అడవి బాట పట్టిస్తున్నారు. నల్గొండ పట్టణంలో దొంగల అలజడి కలకలం రేపుతోంది. పాన్ షాపులు, వ్యాపార దుకాణాలు టార్గెట్ గా దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. కట్టర్లతో షట్టర్లు కట్ చేసి దొంగతనం చేసేందుకు యత్నించి వీలు కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.